ఇది సంగతి అన్న. దగ్గర దగ్గర 1 hour అవుతుంది. ఒక బుకింగ్ వచ్చింది మనకి. ఫస్ట్ బుకింగ్ ఆరంగడ్ నుంచి, అంటే సిటీ అంటే ఏమంటారు అన్న, యూనివర్సిటీ ఉంది అగ్రికల్చర్ నుంచి. అక్కడ నుంచి ఇప్పటి వరకు దగ్గర దగ్గర 45 to 8 minutes అవుతుంది. స్క్రీన్ షాట్ పెడతా. ఇప్పుడు అత్తాపూర్ దగ్గర ఉన్న ఇక్కడ 45 minutes అవుతుంది. దగ్గర దగ్గర టైం కూడా 9 అయిపోయింది. అందుకే బంజారాస్ వెళ్తలేదు. వెళ్ళా లేట్గా వెళ్ళా, 7:30 గట్ల వెళ్ళా. అక్కడ దగ్గర దగ్గర 1/2 hour వెయిట్ చేసిన. ఆరంగడ్ దగ్గర బుకింగ్ వచ్చింది ఒకటి, షూరంపల్లిది. 2-3 kilometers పికప్ ఉండే. వెళ్ళగానే ఆ లొకేషన్ దగ్గర ఇంకొక 500 meters ఉండే దూరం మనవాడు క్యాన్సిల్ చేసిండు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఒక బుకింగ్ తీసుకున్నా. 2.5 డ్రాపింగ్ 150 rupees కాగా మన టైర్ చెప్తున్నా కదా. ఇది ఈవినింగ్ వెళ్తే చాలా లేట్ వెళ్ళినా, అది మరీ దరిద్రంగా వెళ్ళినా. కాకపోతే ఎందుకేమో ఇంటికాడ ఉంది కానీ వెళ్ళలేదు. మళ్ళీ ఇప్పుడే వెళ్ళినా, చూద్దాం ఏమవుతుంది అనేది. కాకపోతే అయిపోయింది, టైం అయితే అయిపోయింది అన్న. అర్నింగ్ టైం అయితే అయిపోయింది. 9-10 గంటల వరకు ఉంటుంది. దగ్గర దగ్గర 9 అవుతుంది. ఒకటే బుకింగ్ కొట్టా అంటే అర్థం చేసుకోండి. ఇక మళ్ళీ బుకింగ్ రావు. ఇక్కడ ఉన్న పిస్తా హౌస్ మీకు కనిపిస్తుందో తెలియదు కానీ కనిపిస్తుంది అనుకుంటా. పిస్తా హౌస్ దగ్గర ఉన్న అత్తాపూర్ దగ్గర. ఇది సంగతి. ఏమవుతుందో తెలియదు. ఇక నేను నుంచి ఇంటికి వెళ్దాం అనుకుంటా. ఇక కరెక్ట్ 9 వరకు వరకుంటా. 8:45 అట్లా అవుతుంది. దగ్గర దగ్గర 9 వరకు ఉంటా. దాని తర్వాత వెళ్ళిపోతా. కాకపోతే ఇది ఒక ఎక్స్పీరియన్స్ అన్న. కాకపోతే లేట్ వెళ్ళినా, ఇది నా తప్పే. ఎగ్జాక్ట్ గా చెప్తున్నా అంటే నా తప్పే. అసలు తొందరగా వెళ్ళేది ఉండే, లేట్కి వెళ్ళినా. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఏంటంటే సాటర్డే యాక్చువల్లీ 3 గంటలకు 4 గంటలకు వెళ్ళాలన్న. ఈ టైం లోపల బయటికి వెళ్ళిపోవాలి. చాలా అత్తాపూర్ అవుట్ సైడ్కి వెళ్ళిపోవాలి. బుకింగ్ వచ్చిందన్న, మంచి బుకింగ్ వచ్చింది. కొండాపూర్కే వచ్చింది, మాదాపూర్ కొండాపూర్కి వచ్చింది. 400 rupees అంత వచ్చింది. పికప్ చేసుకున్నా. కిస్మత్ బాగలేక కట్ అయిపోయింది, క్యాన్సిల్ చేశారు. చెప్తున్నా బుకింగ్స్ ఈ నుంచి ఇట్లా పడగానే ఇట్లా అసలు వెయిట్ ఇట్లా పడగానే ఇట్లా పికప్ అయిపోతున్నాయి. అసలు అంత దారుణంగా ఉంది సిచ్యువేషన్ అత్తాపూర్లో. కాకపోతే ఇప్పుడు నేను పోయినా అనుకున్నా బంజారాస్ ఇట్లా, మళ్ళీ వస్తే బుకింగ్ రావని కాదు. మళ్ళీ నైట్ అవుట్ చేయాలి 11-12 గంటల వరకు అంటే మనం అంత చేయలేను. నేను చేయలేను. ఎందుకేమో తెలియదు కానీ మ్యాక్సిమం 10-11 గంటల వరకు నేను ఎక్కడ ఉన్నా మళ్ళీ ఇంటికి వచ్చి ట్రై చేస్తాను. కాకపోతే ఇక్కడనే 9 అవుతుంది. ఇంకా 2 గంటల్లో ఏమవుతుంది ఏం కాదు అని అనుకున్నా. ఇంకో 10 నిమిషాలు చూసి దాని తర్వాత రైట్ రామంతపూర్ అంటే ఇంటికన్నా. చెప్తాం అది దారుణంగా అయిపోయింది. దగ్గర దగ్గర గంట అయిపోయింది. బుకింగ్స్ వస్తలో వచ్చినా రప్పని వెళ్ళిపోతున్నాయి. వెయిట్ చేసే లోపల వెళ్ళిపోతుంది. సరేనా, ఇది ఓకే బాయ్. అలా పెడతా వీడియో. ఒక రన్నింగ్ ఎంత అయినా 157 rupees అయింది. అది కూడా పంచర్కే వెళ్ళిపోయింది అనుకోండి. మిస్టేక్. 1 గంట 2 గంట లేట్ అయినందుకు మొత్తం మార్నింగ్ మొత్తం టైమింగ్ అని చెప్తున్నా. టైం వేస్ట్ చాలా చేస్తున్నా. ఇంతకుముందు చెప్పినా మీకు కూడా వేస్ట్ చాలా చేస్తున్నా. దాని పెనాల్టీ ఇది అనుకోండి. ఈ రోజు వచ్చేది 2,000 కొట్టాలన్నా ఏమవుతుందా. కాకపోతే నాది వేరే పని ఉండే. అక్కడ పెయింటింగ్ కూడా వస్తా అని చెప్పినాను 6 గంటలకు అట్లా. వాడి గురించి వెయిట్ చేసిన. నేను ఫోన్ చేసిన, లిఫ్ట్ చేయట్లేదు. చలో ఒక 1/2 hour తర్వాత ఎందుకంటే మళ్ళీ రేపు పండుగ కావన్నా. ఇవాళ అయిపోతే సాటర్డే అయిపోతుంది అనుకున్నా. కానీ మాడు గురించి ఆగినాను. నేను సాయంత్రం వచ్చి ఎట్లయినా చేస్తా అన్నా అని చెప్పిండు. ఫోన్ చేస్తే 6 గంటల వరకు వస్తా అని చెప్పిండు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. దాని గురించి లేట్ అయిపోయింది. 1/2 hour 7 o'clock వరకు వెయిట్ చేసాం. వాడి గురించి వస్తాడేమో అని కాలేదు. దాని గురించి నాకు బ్యాడ్ అయిపోయింది. సో చూద్దాం రేపు ఏమవుతుందో అని. రేపు పొద్దున వెళ్దాం అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుంది. ఓకేనా. ఈరోజు అయితే అందింగ్ అయితే ఏం లేదన్నా. మ్యాక్సిమం తెల్ల బాయ్. ఓకేనా. వీడియో వస్తే ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు పెట్టినా సాటర్డే అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు పెట్టినా నా కామెంట్లో. సాటర్డే రోజు ఎన్ని గంటలకు వెళ్ళాలి, సండే రోజు ఎన్ని గంటలకు వెళ్ళాలి, మామూలు వీక్ డేస్లో ఎన్ని గంటలకు వెళ్ళాలి కామెంట్ అయితే పెట్టండి ప్లీజ్, మర్చిపోకండి. అది వీక్ డేస్లో మేబీ అర్నింగ్ అయితే అక్కడనే ఎక్కువ ఉంటుందన్నా ఇక్కడ కన్నా. కానీ ఏమైతే చూద్దాం. పెట్టండి మీరేదో కామెంట్ పెట్టండి. ఓకేనా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ వీలైతే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తూ రిటర్న్ సపోర్ట్ చేయండి. బాయ్. మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాను. చెప్తున్నా కదా, అర్నింగ్ అయితే ఎత్తలేదు, కాలేదు, లేట్ వెళ్ళినా కాబట్టి దిస్ ఈజ్ మై మిస్టేక్.
మై ఫాల్ట్, నా తప్పు. తప్పంటే ఒకటి చేయించలేనా, లేకపోతే అలా ఓపుతున్నాయి వాడు ఇట్లా అరెంట్లో కూర్చుంటే వేరే పనులు ఉంటుండే, అది అయిపోతున్నాయి. కాకపోతే లేట్ వెళ్ళినా, వేస్ట్ చేసిన టైం, చాలా వేస్ట్ చేసిన. అయిపోయింది, దాన్ని ఏం చేయలేం. కానీ ఎందుకో ఏమో నాకు నైట్ అవుట్ ఎందుకో ఇంతకుముందు చేస్తున్నాను 1-2 గంటల వరకు, 1 గంట వరకు చేస్తున్నాయి. కానీ ఇప్పుడు ఎదుటోళ్ళని మళ్ళీ ఇంట్లో డిస్టర్బ్ చేయడం, ఇప్పుడు ఉన్న నిద్రని మళ్ళీ పొద్దున్న రావాలంటే మనకి వాళ్ళు ఇంట్లో టెన్షన్ పడతారు. అదే రైతులు వాళ్ళు ముంగటుంటే వాళ్ళు పైసా అనేది వాళ్ళు కామన్ సంపాదించడం. కానీ నాకెందుకో మెంటలీ అట్లా అనిపిస్తుంది, లేట్ అవుట్ అయితే మళ్ళీ ప్రాబ్లం ఎక్కడ కావాలని చెప్పి. అందుకే నేను వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది, మళ్ళీ మనం కంఫర్ట్ ఉండము ఎందుకు అనవసరంగా అని చెప్పి పోను. పోనీ అలాగే అయిపోయింది అయితే అయిపోయింది. కాకపోతే మనకు అత్తాపురం నుంచి అయితే బుకింగ్ వచ్చింది. ఇక్కడికి సీదా మన ఇంటి దగ్గరికి, ముంబై కాలనీ. కాకపోతే రేటు 12 కిలోమీటర్ చూపించింది. యాక్చువల్లీ 15 కిలోమీటర్ నేను అంత వచ్చినా, నాకు తెలిసినంత వరకు 15 కిలోమీటర్ అయితే వచ్చిన. ఎందుకంటే 3 కిలోమీటర్లు ఇక్కడ నుంచి, మా జల్పల్లి నుంచి 3-4 కిలోమీటర్ ఇక్కడనే ఉంటుంది. మళ్ళీ ఆ నుంచి ఆరంగవాడికి అంటే దగ్గర దగ్గర 2 కిలోమీటర్ అట్లా ఉంటుంది. 5 కిలోమీటర్లు అక్కడనే అయిపోయింది. మళ్ళీ అత్తపురం బ్రిడ్జ్ ఎక్కి మళ్ళా మైత్రివనం అక్కడ సైడ్ మేబీ చాలా తక్కువ కిలోమీటర్ తక్కువ చూపించినా అనిపిస్తుంది నాకైతే. 12 కిలోమీటర్ అని చూపిస్తుంది, నాకైతే 15 కిలోమీటర్లు చూపించింది. 189 రూపాయలు వచ్చింది, అదొక 150 రూపాయలు దగ్గర దగ్గర. ఈ రోజు అర్నింగ్ నా పెట్రోల్ ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, 36 కిలోమీటర్లు తిరిగింది. కాకపోతే ఇలా చెప్తున్నా కదా, టైం ఒక మిస్టేక్ వల్ల. సరే రేపు చూసాం ఏమైతే అన్నది. కాకపోతే ఈ రోజు అయితే ఇదే అన్నా, ఓకేనా. ఇంకా ఏమైనా చెప్తాం అనుకున్నా, అంతే, ఇంకేం లేదా. కాకపోతే మీరు మాత్రం కామెంట్లో పెట్టాను, వీక్ డేస్లో ఎక్కడ ఉండాలి, వీకెండ్స్లో ఎక్కడ ఉండాలి, లొకేషన్ చెప్పండి. టైం బట్టి నేను రేపటి నుంచి నెక్స్ట్ టైం నుంచి అది ఫాలో అయ్యడానికి ట్రై చేస్తాం, ఓకేనా. నేనైతే మ్యాక్సిమం టు మ్యాక్సిమం బంజారాహిల్స్ ఉండడమే కరెక్ట్ అనుకుంటా. చిన్న బుకింగ్ కొట్టుకున్నా, ఈ బుకింగ్ కొట్టుకున్నా, బంజారాహిల్స్, బేగంపేట్, సోమాజిగూడ, జూబ్లీ హిల్స్ ఈ ఏరియాలోనే ఉంటే మాకు బుకింగ్ మాత్రం బాగానే వస్తాయి అనిపిస్తుంది, చిన్న బుకింగ్ కొట్టినా. కాకపోతే వేరే దగ్గర పోతే వస్తారేమో నాకు తెలియదు, మీరు కామెంట్ పెట్టండి, ఓకేనా. ప్లీజ్ నా వీడియో నచ్చితే ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారు అనుకుంటా. బాయ్, 1 సెకండ్.